సార్ టీమ్ ఏ దగ్గర నుంచి ఒక రిక్వైర్మెంట్ వచ్చింది సార్. భానుగుడి ఏరియాలో 3 BHK ప్రీమియం ప్రాజెక్ట్ అడుగుతున్నారు సార్ క్లయింట్. అన్ని అమ్యూనిటీస్ ఉండాలి, భానుగుడికి దగ్గరగా ఉండాలి, రోడ్స్ బాగుండాలి, ట్రాన్స్పోర్టేషన్ బాగుండాలి అని అడుగుతున్నారు సార్. భానుగుడి దగ్గరలో ఈస్ట్ ఫేసింగ్ ఫ్లోర్కి ఒకటి మంచి ప్రాజెక్ట్ ఒకటి ఉంది, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లయింట్కి డీటెయిల్స్ అని చెప్తాను. ఇది వచ్చేసి మనకి భానుగుడి సరౌండింగ్లో వెరీ నియర్ టు భానుగుడి అండి. ఫ్లోర్కి ఒకటి ఈస్ట్ ఫేసింగ్ అపార్ట్మెంట్ 1911 SFP వస్తుంది. ఇది ఫ్లోర్ ప్లాన్ వస్తుంది. ఇక్కడ మీకు ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్, ఇది హాల్ వస్తుంది. ఇలా వెళ్తే మనకి 16x13 మాస్టర్ బెడ్రూమ్, వెరీ బిగ్ సైజు. అండ్ సెకండ్ బెడ్రూమ్ వచ్చేది 13x13 వస్తుంది. గెస్ట్ బెడ్రూమ్ కూడా 13.5x11.5 ఇచ్చారు, వెరీ స్పేషియస్గా ఇచ్చారు. మీకు కిచెన్ అండ్ డైనింగ్ ఓపెన్ మోడల్ వస్తుంది. రెగ్యులర్గా వాష్ ఏరియాస్ వచ్చేసి 4 feet 3.5 feet ఇస్తారు. ఇక్కడ 5x8 వచ్చింది. 5 feet స్పేషియస్ వాష్ ఏరియా వచ్చింది. అండ్ అలాగే 5x12 feet బాల్కనీ వస్తుంది. అండ్ వైట్ కారిడార్ వస్తుంది, 8 feet ఉంటుంది. ఇక్కడ మనం గ్రిల్ గేట్ పెట్టుకుంటే ఇదంతా ఫ్రంట్ ఫ్రీగా మనం వాడుకోవచ్చు. ప్రాజెక్ట్ హైలైట్స్ వచ్చేసి మీకు మెయిన్ డోర్తో పాటు అన్ని బెడ్రూమ్స్ కూడా టేక్ డోర్స్, టేక్ ఫ్రేమ్స్ ఇస్తున్నారు. బ్రాండెడ్ హార్డ్వేర్ యూజ్ చేస్తున్నారు. అండ్ వాష్రూమ్స్ వచ్చేసి జాక్పూర్ ఐఎన్ ఫిట్టింగ్స్ ఇస్తున్నారు. కమోడ్స్ కానీ, వాష్ బేసిన్, ట్యాప్స్ కానీ, రెయిన్ షవర్స్ వస్తుంది. అండ్ ఇందులో టైల్స్ వచ్చేసి క్యూటోన్ కంపెనీ బ్రాండెడ్ టైల్స్ ఇస్తున్నారు. 4 tiles వాషింగ్ టైల్స్ అన్నీ కూడా అవే వస్తుంది. జాన్సన్ లిఫ్ట్, ఇది రెడీ టు మూవ్కి దగ్గరగా ఉంది. లిఫ్ట్ వచ్చేసి మనకి జాన్సన్ లిఫ్ట్ వస్తుంది. ఇది లిఫ్ట్ కనెక్షన్ కూడా కంప్లీట్ అయిపోయింది. స్టెప్స్ అన్నీ కూడా గ్రానైట్ స్టెప్స్ వస్తాయి. కార్నర్ కూడా గ్రానైట్ వస్తుంది. ఫ్లోరింగ్ అంతా కూడా మనకి ఎలివేషన్ అనేది ఇలా వస్తుంది. చూసుకుంటే ఎలా ఉంటుంది అనేది ఓవరాల్ ఏరియా ప్లే చేయండి. హాలు, గెస్ట్ బెడ్రూమ్, అటాచ్డ్ సెకండ్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్. ఒకసారి స్పేస్ చూడండి, ఇంత టీవీకి బెడ్కి ఎంత డిస్టెన్స్. ఇంత వాష్రూమ్, కిచెన్ అండ్ డైనింగ్, పూజా రూమ్ కూడా చాలా వచ్చింది. ఫ్రంట్ కార్నర్ కూడా మీకు సార్ ప్రాజెక్ట్ అయితే చాలా ప్రీమియంగా ఉంది సార్. అండ్ ఇప్పుడు కరెంట్ స్టేజ్ ఏంటి సార్ ఇది? అంటే రెడీ టు మూవ్ అండ్ లేదంటే అండర్ కన్స్ట్రక్షన్ ఉందా? ఆల్మోస్ట్ కంప్లీషన్లో పొజిషన్లో ఉంది. ఇది రెడీ టు మ్యాక్సిమం 1 monthలో మనం ఆక్యుపై చేయవచ్చు. సో ఆల్ వర్క్ ఫినిషింగ్లో ఉన్నాయి. పెయింట్స్ ఒకటి పెండింగ్ ఉంటే ఇంటీరియర్ వర్క్స్ అయ్యే లోపల మనం 1 monthలో డెలివరీ ఇచ్చేయచ్చు. ఎవరికైనా జరిగింది రెడీ టు మూవ్ ప్రాజెక్ట్ కానీ మనం సజెస్ట్ చేయవచ్చు.